అరే ఏడుస్తున్నావు బాబు, తప్పు కాదు. ఊరుకో బాబు, ఊరుకో. మనం గురవాట అంటున్నాం. ఎందుకు అడుస్తున్నాడు? ఏమో బాబు, ఎంత ఓదార్చుతున్నా ఊరుకోవట్లేదు. ఇదో కొత్త మొహం. మా నాయనే, మా బాబే. అరే కృష్ణ, ఎందుకులా ఏడుస్తున్నావు? ఎబ్బెబ్బే, ఎవరైనా చూస్తే నవ్వుతారు. నారాయణ, చీకటితో క్యాంపుకి వెళ్ళాలి. ఈ రాత్రి ఇక్కడే పడుకో. అలాగే సార్. ఏం లేదు, ఇది ఇలా పట్టుకో. బాబు దొంగ, దొంగ, బాబు రండి, దొంగ, దొంగ, రండి. ఏమిటిది? దొంగ చప్పుడైంది, వచ్చి చూసేసరికి బీరువా తీస్తున్నాడు. అమ్మో, చేతిలో కట్టి. మీరు లేస్తే పడుతాం సార్. అన్ని అబద్ధాలు సార్. ఇంటికి లేని వాడిని జాలి తెలిసి పనిలో పెట్టుకుంటే చిన్న ఇంటికే కన్నా వేస్తావా? దేవుడి మీద ప్రమాణం చేసి చెప్తున్నాను సార్, నేను దొంగను కాదు సార్. ఈ బాబాయ్ నర్మాయ్, చేసిన తప్పు చాలా పైగా అబద్ధాలు కూడా. ఈ రోజు అదృష్టం కొద్ది కరుణాకరం అడ్డుపడకపోతే నన్ను చంపి మరీ ఇల్లు దోచుకుపోయేవాడివి. ఈ దురుద్దేశంతో మన దగ్గరికి పనిలో చేరినట్టున్నాడండి. దుర్మార్గుడా, నా పసుపు కుంకాలు తుడి చేయడానికి ప్రయత్నిస్తావు. ఇంకా అలాగే నిలబడ్డావే, పో బయటికి. ఇక ఈ జన్మలో నీ ముఖం మాకు చూపించు. దొంగ వదిలిపెట్టకూడదమ్మా, పోలీసులు పట్టాలి. కరుణాకరం, వెంటనే ఫోన్ చేయి. అలాగే సార్. ఎవరు కావాలండి? మేనేజర్ని చూడాలి. జోషి అండ్ కంపెనీ నుంచి వచ్చాను. లోపల ఉన్నారు, వెళ్ళండి. వీరు ఈ కంపెనీ ప్రొపరైటర్ గారు. పుట్టినరోజు గొడవల్లో పడి చూపెట్టిన చోటల్లో సంతకాలు చేశాడు మాధవరావు. ఇక ఆయన పని క్లోజ్. గురునాథం కూడా ఓ 10 కాగితాల మీద సంతకాలు చేయించాడు బావా. మాధవరావును పాతి పెట్టడానికి 25 కాగితాలు చాలు. కరుణాకరం, నారాయణ, నువ్వా? అవును నేనే. నువ్వు చేసిన నేరానికి శిక్షను పెంచినవాణ్ణి, నీ పాపానికి బలైపోయినవాణ్ణి. ఎందుకు వచ్చావు ఇక్కడికి? 10 ఏళ్ల క్రితం జైలు నుంచి రాగానే ఈ ఊరు వచ్చి జోషి అండ్ కంపెనీలో చేరా. నాకు ద్రోహం చేసావు సరే, అన్నం పెట్టిన పుణ్యాత్తుడు మాధవరావు గారికి కూడా ద్రోహం చేస్తావా? ఇప్పుడే వెళ్ళి నీ ద్రోహానికి చెప్తాను. ఉభయ పక్షాల వాదాలు పరిశీలించిన మీదట లక్ష్మీ ఎంటర్ప్రైజెస్ ఆఫీసులో ప్రవేశించి దౌర్జన్యం చేసి ముఖ్యమైన పత్రాలు దొంగిలించుకుపోవడానికి ముద్దాయి ప్రయత్నించాడని సాక్ష్యాధారాల వల్ల రుజువైనందున సదరు ముద్దాయి జక్కా నారాయణకి 9 నెలల కఠిన కారాగార శిక్ష విధించబడింది. ఇదిగో వాచ్మెన్, కంపెనీ పేరు మారింది ఏమిటి? ఇది వరకటి ప్రొపరేటర్ గారు చనిపోయారు. చనిపోయారు? అవును, ఈ బిజినెస్ కరుణాకరం గారు హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. చూపెట్టిన చోటల్లో సంతకాలు చేశాడు మాధవరావు. ఇక ఆయన పని క్లోజ్. ఇప్పుడు కరుణాకరం గారు ఎక్కడ ఉన్నారు? మెడ్రాస్ లో. అవును రత్తి, డబ్బే సర్వస్వం అనుకునే ఆ రాస్కెల్ నిన్నటి దాకా నా చెల్లెల్ని వాడి కోడలుగా చేసుకోవటం తన అదృష్టం అన్నాడు. నా చెల్లెలే కనుక వాడి కొడుక్కి మనసిచ్చి ఉండకపోతే వాడిని అక్కడే మర్చేసి ఉండేవాడిని. దునియాకి చక్కర్ అడ్డాయ్యా, పైసా మే పరమాత్మ హై. ఎలాగైనా సరే ఓ 1,00,000 రూపాయలు సంపాదించి వాడి ముఖాన్ని కొట్టాలి రత్తి. నా చెల్లెలు వాడి ఇంటి కోడలు కావాలి. ఇప్పుడు నా కళ్ళ ముందు 3 లక్షలు కదలాడుతున్నాయి. 1 డబ్బు, 2 డబ్బు, 3 డబ్బు. అయితే ఓ పని చెయ్యి, మా పేటలో సింగడనే ఓ రౌడీ ఏదో ఉన్నాడు, అన్నయ్య పెదవా. ఆడిని నువ్వు సువ్వంచినట్టు ఉంచేస్తే వ్యాపారస్తులంతా నీకు డబ్బిస్తారు. దాంతో నీ అవసరం తీరినట్టుంటది, అన్నయ్య నడిచేసినట్టు ఉంటది. నేను కూడా లాటరీ టికెట్ కొంటాలే, ఛాన్స్ తగులుతేమో చూస్తా. ఆ సింగడు ఎక్కడుంటాడు రత్తి? సింగన్న, శ్రీరామనవమి పండగ ఈనాంకి మళ్ళీ వస్తానన్నా చాలా. అడే పావి, రోజు ఇట్ట ఎదోకి ఎంత నిచ్చుకుంటావు సేట?
ఏం చేయనమ్మా, డబ్బు ఇవ్వకపోతే కొట్టు మీద పడి నన్ను కొట్టుకొని మరీ దోచుకుపోతాడే. ఏటో ఈడు జులువని చూసే కుర్రాడు ఈ ఊరొచ్చాడు. ఆహా, ఆ ఆ పని చేయించమ్మా తల్లి, నీ పేరు చెప్పుకుంటాను. ఆ, ఉట్టి పేరు చెప్పుకుంటే సరిపోదు, పైసలు ముట్ట చెప్పాలా. ఇదిగో మీ సేట్లంతా సందాలు వేసుకుని బాగా డబ్బిప్పిస్తే ఆ సింగనగాడి కోరలు పీకేస్తాడు. అచ్చా, అచ్చా. అది అత్త చెప్పాలా. ఎవర్రాడు నన్నే సవాల్ చేస్తాడా? వాడి రక్తాన్ని సరళ తాగుతాను. నీ ఎవ్వ డబ్బులు బాబు, డబ్బులు 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 ఇవ్వాలి. ఏందే ఆరో మొహం నువ్వును డబ్బులు డబ్బులు గోడు మొహం నువ్వును ఇవ్వమంటుంటే. ఇంకా బాబు లోపల పెట్టు. నువ్వు వెళ్ళు. అమ్మా, ఓ బస్తా బియ్యం తెచ్చాను, వారానికి సరిపడ సరుకులు తెచ్చాను, కూరలు వెచ్చాలు అన్ని తెచ్చానమ్మా. ఇక మనం దేనికి వెతుక్కోనక్కర్లేదు. కన్న తల్లికి తోడబుట్టిన దానికి నెత్తరు కూడా తినిపిస్తావా కృష్ణ? ఏమిటమ్మా నువ్వు అనేది? అవునరా, నడివీధిలో ప్రాణాలకు తెగించి కుస్తీ పట్టి సంపాదించిన కూడు నెత్తరుగుడు కాదా? అది నీకెలా తెలిసిందమ్మా? పేగు తెంచుకుని పుట్టేవని నీ రక్తం ధారపోసి ఇలా నీ తల్లి రుణం తీర్చుకుంటున్నావా నాన్న? అమ్మా కృష్ణ,
ఇలాంటి పరిస్థితుల్లో నిన్ను చూడాల్సి వస్తుందనే భయంతో మీ నాన్నగారు వెళ్ళిపోయారా? ఏ ఆడది భరించలేని వైధవ్యాన్ని, ఈ ఘోరమైన దరిద్రాన్ని భరిస్తూ ఇంకా నేనెందుకు బ్రతుకున్నానో తెలుసా? నీకోసమే. డబ్బు లేకపోతే నేను లత 4 ఇళ్లలో పాచి పని చేసి సంపాదిస్తాం, 4 వీధుల్లో అడుక్కొస్తాం. అంతేగాని నువ్వు ప్రాణాలకు తెగించి సాహసిస్తే ఈ తల్లి మనసు భరించలేదురా. నీకేదైనా ఇంత ప్రమాదం జరిగితే ఈ గుండె ఆగిపోతుందిరా. అమ్మా, చెల్లి పెళ్లికి ఆ గోపాలరావు ₹1,00,000 కట్నం కావాలన్నాడని. అన్నయ్య, నాకు పెళ్లి జరగకపోయినా నాకేం బాధ లేదన్నయ్య. నా కోసం నువ్వు ప్రాణాన్ని పణంగా పెట్టి సంపాదించాలని ప్రయత్నం చెయ్యొద్దు. నీకు దండం పెడతానన్నయ్య. దుర్మార్గుడా, నా పసుపు కుంకాలు తుడిచేయడానికి ప్రయత్నిస్తావా? పో బయటికి. ఇక ఈ జన్మలో నీ మొహం మాకు చూపించుకో. పో బయటికి.